హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. ఈరోజు 19th జూలై 2025 పొద్దున్నే ఒక కిరాయి రావడం అయితే జరిగింది. అంటే ఈ కిరాయి కాదు, ఓడలు వేసుకురావాలి. యాక్చువల్గా వెళ్తుంటే దారిలో ఈ బాక్స్లో వేసుకెళ్తావా అని ఒక అతను కలిశాడు. దారిలోనే అన్నమాట, జస్ట్ 300 మీటర్స్ 400 మీటర్స్ ఉంటుంది అంతే. సరే దారిలోనే కదా వేసుకెళ్తారు అని చెప్పేసి షాప్ దగ్గరికి వచ్చాము. వాళ్ళు అయితే లోడ్ చేస్తున్నారు. అక్కడి నుంచి పక్కన 300 400 సరే దారిలోనే కదా 400 వస్తాయని చెప్పేసి ఓకే చెప్పాను. లోడ్ చేయడం అయితే జరిగింది. వెళ్ళాము, అన్లోడ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాము. అన్లోడ్ చేస్తున్నారు. ఇదేంటంటే ఒక బాక్స్ దింపిన తర్వాత ఎప్పుడైనా ఫస్ట్ బాక్స్ కింద వేసే బాక్స్ వేసిన తర్వాత దానిపైన వేసే రెండో బాక్స్ నుండి ఆపోజిట్ షేప్లో వేసుకోవాలి. అంటే ఎల్ షేప్లో ఉంటుంది కదా, ఒక సైడ్ పెద్దగా ఉంటుంది రేకు, ఒక సైడ్ చిన్నగా ఉంటుంది. మళ్ళీ చిన్న సైడ్ పెద్దది, పెద్ద సైడ్ చిన్నది, అలా వేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఓన్లీ కిందిది మాత్రమే ఆపోజిట్ ఉండాలి, పైవన్నీ ఒక రకంగా ఉండాలి. అలా ఉంటే ఎంత పైకైనా పేర్చవచ్చు. అలా అంటే వన్ సైడ్ ఇట్లా వంగకుండా ఉంటుంది అన్నమాట, బెండ్ కాకుండా ఉంటుంది. అలా వేస్తే చాలా కంఫర్ట్గా బండిలో కూడా లోడ్ చేసుకోవచ్చు. కిందైనా కరెక్ట్గా ప్యాక్ చేసి ఉంచవచ్చు. ఓకే, అక్కడ అన్లోడ్ అయిపోయిన తర్వాత ఓడల పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాము. అవే ఓడలు అండి, మనం వేసుకెళ్ళాల్సింది 3 ఫీట్ల ఓడలు. ఇటు సైడ్ లేవంట, అటు సైడ్ ఉన్నాయని చెప్పారు. ఓకే అని చెప్పేసి బండి అయితే అటు తీసుకెళ్ళడం జరిగింది. అలా అయితే లోడ్ చేస్తున్నారు. ఎప్పుడైనా కింది ఓడ ఫస్ట్ వేసే కూడా కింద బాడీలో ఉండే కూడా కరెక్ట్గా కూర్చోవాలన్నమాట. అటు ఇటు డొల్లకూడదు. డొల్లితే ఏంటంటే అది విరిచినట్టు అవుతుంది. అంటే పైన ఇంకో ఓడ పెట్టగానే ఇట్లా విరిచినట్టు అవుతుంది. విరిచినట్టు అయి కింది ఓడ మొత్తం పగులుతుంది. సో కింది ఓడను మాత్రం కరెక్ట్గా ఎటైనా ఊగుతుంటే చిన్న చిన్న బిచ్చలు పెట్టడం, అంటే చిన్న చిన్న రాళ్ళు పెట్టడం. అతను పెడుతున్నాడు చూడండి, అట్లా పెట్టేస్తే ఊగకుండా ఉంటుందన్నమాట. పైన ఇంకెన్ని ఓడలైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు, లేదంటే విరిగిపోతుంది అన్నమాట. అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసాము. అన్లోడ్ పాయింట్ పెట్టేశాను. ఎప్పుడైనా పక్కన బిల్ల కట్టాను చూడండి, అది ఫస్ట్ దించుతాము అని అనుకుంటే తాడిప్పాలి, లేదు తర్వాత దించుతాము అనుకుంటే మాత్రం తాడిప్పకూడదండి, అలానే ఉండాలి. ఎందుకంటే తాడిప్పేసి దించుతుంటే అది వన్ సైడ్ అయి పడుతుంది, మీద పడుతుంది కాళ్ళపైన. ఇది చూడండి, వాటర్ బిల్ అన్నమాట ఇది. పైన అది ఉత్తానే ఊడిపోయింది, కడ్డీ ఇలా అనగానే. కొంచెం జాగ్రత్తగా దించండి.